నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్లమెంటు శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు. డిసెంబర్ 2వ వారం నుండి సభా సమరం. దీపావళి పండుగపై కొనసాగుతున్న సస్పెన్స్, క్లారిటీ ఇచ్చిన పురాణ పండితులు. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, వైభవంగా 1,00,000 కుంకుమార్చన. చంద్రబాబు తిరుపతి అభివృద్ధికి చేసింది శూన్యం, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్. 60 లక్షలు విలువైన 300 మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన చిత్తూరు పోలీసులు. ఉత్తమ ప్రతిభను కనబరిచిన సిబ్బందిని అభినందించిన అడిషనల్ ఎస్పీ. నూతన వధూవరులకు టీటీడీ శుభవార్త, కొత్త జంటలకు శ్రీవారి ఆశీస్సులు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. సచివాలయ వ్యవస్థతో ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం అవుతున్నాయని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పేర్కొన్నారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 34వ డివిజన్ రైల్వే కాలనీ, 18వ డివిజన్ రాయల్ నగర్లో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాలను టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కమిషనర్ హరిత, కార్పొరేటర్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. డివిజన్ 18 రాయల్ నగర్లో 58 లక్షల వ్యయంతో సచివాలయ భవనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి గారు, ముద్ర నారాయణ గారు, అలాగే కార్పొరేటర్స్ కౌన్సిల్ అందరి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నగరపాలక సంస్థ తిరుపతిలో చేపట్టడం మనందరం కూడా చూస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ముఖ్యమంత్రి వర్యులు జగన్ సార్కి, అలాగే కరుణాకర్ రెడ్డి సార్కి, అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుతూ సెలవు. ఉద్యోగస్తులు కూడా రెండు సంబంధించి సెక్రటరీస్ కూడా కూర్చోవడానికి కూడా కన్వీనియంట్గా లేదు. ఎమ్మెల్యే గారు అభినయ్ గారు చొరవ తీసుకొని 18వ డివిజన్కి 75 లక్షల సచివాలయం 1-2కి మంజూరు చేసి అద్భుతమైన సచివాలయం ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. మా డివిజన్ ప్రజలందరూ కూడా చాలా ఆనందం వెలుబుచ్చుతున్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో శాస్త్రోక్తంగా 1,00,000 కుంకుమార్చన నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో గురువారం ఉదయం పండితులు శాస్త్రోక్తంగా 1,00,000 కుంకుమార్చన నిర్వహించారు. నవంబర్ 10 నుండి 18వ తేదీ వరకు జరగనున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆలయంలోని శ్రీకృష్ణ ముఖమండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని ఆసీనులను చేసి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అర్చకులు లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామాలతో అమ్మవారికి కుంకుమార్చన చేశారు. కార్తీక బ్రహ్మోత్సవాలు ఈరోజు ఉదయం సుప్రభాత సేవతో అమ్మవారికి మేల్కొల్పి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి మొదటి నివేదన అయిన తర్వాత అమ్మవారు రత్న ఖచ్చిత మణిమాణిక్యమైనటువంటి కిరీటాలతో అమ్మవారి కృష్ణస్వామి మండపంగా వివేగంగా వచ్చి తదుపరి అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన చేయుచున్నాము. ముఖ్యంగా ఈ 1,00,000 కుంకుమార్చన యొక్క ముఖ్య ఉద్దేశముగా 1,00,000 నామములతో అమ్మవారిని స్మరిస్తూ అమ్మవారికి ఈ బ్రహ్మోత్సవ కాలం ఎటువంటి విఘ్నాలు జరగకుండా అమ్మవారిని ప్రార్థించడమే ఈ యొక్క అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన యొక్క ముఖ్య ఉద్దేశం. ఆయుర్వేద జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకొని ఈ వైద్య విధానాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రేణు దీక్షిత్ తెలిపారు. ధన్వంతరి దినోత్సవం 8వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకల్లో భాగంగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. దీర్ఘకాలిక వ్యాధులను సైతం ఆయుర్వేదం ద్వారా నయం చేయగలమని ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం నగరంలో ఈ ర్యాలీ నిర్వహించారు. కాబట్టి ఈ ఆయుర్వేదం అనేది మన సిస్టము, మన ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, దీంట్లో ఉండే పాజిటివిటీ, దీంట్లో ఉండే హెల్త్కి ఉండే ఆరోగ్యానికి ఉండే పాయింట్స్ అన్నీ అర్థం చేసుకోవాలా, వాళ్ళకి అండర్స్టాండింగ్ అవేర్నెస్ రావాలా ఆయుర్వేదం సిస్టమ్ అని ఒక బైక్ ర్యాలీ చేస్తున్నాం. సో దట్ పబ్లిక్ అరౌండ్ అండ్ మా దగ్గర ఉండే యూత్ పబ్లిక్ ఎనీవన్ కెన్ జాయిన్ ఈ ప్రోగ్రాము చేసి మేము దీని గురించి ర్యాలీ చేస్తున్నాము. రేపు యాక్చువల్గా ఆయుర్వేద డే, యాక్చువల్లీ ధన్వంతరి జయంతి రోజు ధన్తేరస్ త్రయోదశి రోజు ఆయుర్వేదిక్ జయంతి చేస్తాము.
తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో డీబీటీ బిల్డర్ నేషనల్ వర్క్షాప్ను నిర్వహించారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోసైన్సెస్ అండ్ సెరికల్చర్ సహకారంతో డీబీటీ బిల్డర్ ప్రాజెక్ట్ టీమ్ 3 ఆధ్వర్యంలో హ్యాండ్స్ ఆన్ గ్రీన్ హౌస్ టెక్నాలజీస్ అండ్ బయో కంట్రోల్ మేజర్స్ అనే అంశంపై 2 రోజుల పాటు జరిగే జాతీయ సదస్సును గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి భారతి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్ రజని, బెంగళూరులోని ఐసీఏఆర్ నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్సెక్ట్ రిసోర్స్ డివిజన్ ఆఫ్ జర్మ్ప్లాజం, ఐసీఏఆర్ నేషనల్ ఫెలో అండ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కొల్లా శ్రీదేవి, వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సదరున్నీసా సయ్యద్, మహిళా వర్సిటీ డీన్ స్కూల్ ఆఫ్ సైన్సెస్ ప్రొఫెసర్ పి సుజాతమ్మ హాజరై ప్రసంగించారు. Under DBT Builder project, the Department of Biosciences and Sericulture has received 40 lakh rupees for the establishment of greenhouse to regulate the climatic conditions such as temperature and humidity. Greenhouses allow for greater control over the growing environment of plants depending upon the technical specification of greenhouse. Being a home scientist, I know that what is the food quality, what is the food safety. So agriculture and the foods are very much interrelated. So we want to produce the quality foods to safeguard the health of the individual's needs. It is very important to have a productive crop also. That's more important. So today we are going to have much deliberations. ఏపీఎస్ ఆర్టీసీ అందిస్తున్న కార్గో సేవలను ప్రజలు చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వరరావు తెలిపారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో ఏపీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వరరావు తనిఖీలు చేశారు. అనంతరం కార్గో డోర్ డెలివరీ చేసిన సిబ్బందికి లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి బహుమతులను ప్రదానం చేశారు. కార్గో ఎవరైతే బుక్ చేస్తారో, కొరియర్లు ఎవరైతే బుక్ చేస్తారో అవి డోర్ డెలివరీ అనేది చేసి వ్యాపారాన్ని, ఆర్టీసీ వ్యాపారాన్ని అభివృద్ధి చెందడానికి చర్యలు తీసుకుంటున్నాం. దాంట్లో భాగంగా తిరుపతి టౌన్లో ప్రతి మంగళవారం నాడు కూడా ఒక లక్కీ డిప్ తీసి ఈ కార్గో బుక్ చేసినటువంటి డోర్ డెలివరీ బుక్ చేసిన వాళ్ళలో ఒక ముగ్గురికి విజేతలకి సిఎంఆర్ వారి స్పాన్సర్తో బహుమతులు ప్రదానం చేయడం జరుగుతోంది. ఈరోజు అలాగే ఒక ముగ్గురు లక్కీ విన్నర్స్కి ప్రైజెస్ ఇచ్చాము. కాబట్టి మీ యొక్క కార్గో అవసరాలకి ఏపీఎస్ఆర్టీసీని వాడుకొని డోర్ డెలివరీకి మీరు బుక్ చేయండి. పేద ప్రజల సంక్షేమంతో పాటు వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ముని సుబ్రహ్మణ్యం కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గర్భవతులుగా ఉన్నప్పటి నుండి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఆమె డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డ యొక్క బరువును కూడా సంవత్సరం పాటు కేంద్ర ప్రభుత్వమే వెయిట్ చేస్తూ సంరక్షించేటువంటి బాధ్యత కూడా ఐసిఎస్డి ప్రాజెక్టుదే. అదేవిధంగా ఆ పోషక విలువలు పెంచుతూ తల్లి యొక్క బిడ్డ యొక్క సంక్షేమాన్ని కూడా ఈ కార్యక్రమం ద్వారా చేస్తున్నాం. ఇది ఒక ప్రధానమైనది. ఉజ్వల యోజన మీ అందరికీ తెలుసు, దాదాపు కొన్ని కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ప్రతి ఇంటికి ఆయన రావడమే స్వచ్ఛ భారత్ అంటూ దాంట్లో ప్రధానమైనటువంటి ప్రతి గృహానికి, అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి శౌచాలయం అంటే మన టాయిలెట్ ఉండాలి, ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి. చిత్తూరు జిల్లాలో చోరీకి గురైన మొబైల్ ఫోన్లను పోలీసులు భారీ స్థాయిలో రికవరీ చేశారు. సుమారు 60 లక్షల రూపాయలు విలువ చేసే మొబైల్ ఫోన్లు చిత్తూరు సిసిఎస్ పోలీసులు రికవరీ చేశారు. వివిధ ప్రాంతాలకు చెందినటువంటి వినియోగదారులు, మొబైల్ ఫోన్ వినియోగదారులు తమ మొబైల్ ఫోన్లని అవి చోరీకి గురి కావడం జరిగింది. దాదాపు మనం ఈ 2 నెలల్లో 300 ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు, దాదాపు అన్ని అడ్వాన్స్డ్ ఫోన్లు ఉన్నాయి. 300 ఫోన్లని సిబ్బంది మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ఈ 300 ఫోన్లు రికవరీ చేయడం జరిగింది. మొత్తం 300 ఫోన్ల యొక్క విలువ దాదాపు 60 లక్షలు. ఇది మనం ఈ మధ్యకాలంలోనే ఇది 3వ దఫాగా, మొదటి దఫా 500 ఫోన్లు రికవరీ చేయడం జరిగింది.
అట్లాగే రెండోసారి 200, ఇప్పుడు 300, దాదాపు 1000 ఫోన్లు రికవరీ చేయడం జరిగింది ఈ చాట్బాట్. చంద్రగిరి నియోజకవర్గంలో ఓటరు లిస్టు తప్పులు తడకగా ఉందని, అందులో సుమారు 35,000కు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని, వీటిని తొలగించాలని పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జంబ్లింగ్ విధానంలో అంటే అవిలాల పంచాయతీ వాళ్ళు తీసుకుని వచ్చి ఓటేరు వాళ్ళు తీసుకుని వచ్చి పేరూరు వాళ్ళు తీసుకుని వచ్చి తిరుచానూరు వాళ్ళు తీసుకుని వచ్చి మళ్ళీ గాంధీపురం, ఈ విధంగా జంబ్లింగ్ సిస్టంలో కార్డులు, ఆధార్ కార్డులు, ఆ ఆధార్ కార్డులు కూడా తీసుకునింది ఎట్లంటే మన చేసినటువంటి మొన్న ఎమ్మెల్యే గారు చేసినటువంటి హెల్త్ క్యాంపుల్లో కలెక్ట్ చేసినటువంటి ఆధార్ కార్డులు మార్ఫింగ్ చేసి స్కాన్ చేసి నేమ్ మార్చి ఓటర్లో ఉన్నటువంటి ఆధార్ నెంబర్ మార్చి ఈ విధంగా చేస్తున్న ఘనత మన ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డికి దక్కుతుందండి. కాబట్టి మీ అందరికి కూడా ఒకటే విన్నపం, ఈ చంద్రగిరి నియోజకవర్గంలో మొన్న కూడా కొన్ని ఛానల్ వారు కానీ కొన్ని పేపర్ వాళ్ళు కూడా విజిట్ చేసి కొన్ని కొన్ని చోట ర్యాండమ్గా తీస్తే ర్యాండమ్గా వాళ్ళు ఒక చోట చెక్ చేస్తే 357 ఓట్లు చెక్ చేస్తే 44 ఓట్లు లేదండి. 357కి 44 ఓట్లు లేదు. అంటే ఏ విధంగా పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచించండి. దీనికి అంతటి కారణం మన ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి. విజయ పాల డైరీ కార్మికులకు ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని సంఘ అధ్యక్షుడు కుమార్ డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ వద్ద 57వ రోజుకు చేరుకున్న విజయ పాల డైరీ కార్మికుల ధర్నాకు బీజేపీ నాయకులు మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు కుమార్ మాట్లాడుతూ సీఎం జగన్ మాట ఇచ్చి మడమ తిప్పాడని, విజయ పాల డైరీని అప్పనంగా అమూల్ సంస్థకు అప్పగించి 140 మంది కార్మికుల జీవితాలను రోడ్డుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 54 కోట్ల బకాయిలు ఉన్నాయని, కార్మికులు అప్పుల పాలైతే ఆత్మహత్య శరణ్యంగా ఉన్నామని, ప్రభుత్వం మాత్రం స్పందించకపోవడం దారుణం అన్నారు. జిల్లా కలెక్టర్ ఇప్పటికే 2 సార్లు చర్చ నిర్వహించినా సఫలం కాలేదన్నారు. 10 రోజుల్లో 140 మంది కార్మికులకు పెండింగ్ బకాయిలు చెల్లించడం, అమూల్ పాల డైరీలో ఉద్యోగం అవకాశం కల్పించడం, తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో 140 మంది కార్మికులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఈ నెల 13వ తేదీన దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కేదారి గౌరీదేవి వ్రతాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు తెలిపారు. గౌరీదేవి వ్రతనోమును నోచుకునేందుకు మహిళా భక్తులు విచ్చేసి అమ్మవారి దివ్య ఆశీస్సులు, అనుగ్రహం పొందాలని చైర్మన్ పిలుపునిచ్చారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే కేదారి గౌరీ వ్రతాన్ని ఈ నెల 13వ తేదీ సోమవారం నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు తెలిపారు. దీపావళి పర్వదినం అమావాస్య సోమవారం ఉండడంతో కేదారి గౌరీ వ్రతాన్ని సోమవారం ఉదయం 7 గంటలకు శ్రీకాళహస్తి ఆలయంలోని 100 కాళ్ల మండపంలో పూజలు చేపట్టనున్నట్లు తెలిపారు. గౌరీదేవి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి ఉదయం 7 గంటల నుంచి బ్యాచులుగా వ్రత పూజలు జరుగుతాయని, మహిళలందరూ విచ్చేసి వ్రతనోములు నోచుకుని అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈ సందర్భంగా మహిళలకు దేవస్థానం తరపున వాయనం అందించనున్నట్లు తెలిపారు. అధిక మాసం సందర్భంగా ఈ ఏడాది దీపావళి పర్వదినం అమావాస్య ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు ఉంటున్న దృష్ట్యా ఉదయం అమావాస్య ఉంటున్నందున సోమవారం ఉదయమే గౌరీదేవి వ్రతనోములు నోచుకోవడానికి అనుకూలమని, అందుకనే శ్రీకాళహస్తి దేవస్థానంలో సోమవారం ఉదయం గౌరీదేవి వ్రతనోములు నిర్వహిస్తున్నట్లు ఆలయ వేద పండితులు అర్ధగిరి తెలిపారు. కేదారీదేవి గౌరీ వ్రతం శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో అద్భుతంగా జరగబోతోంది. రాయలవారి మండపం 116 కాళ్ల మండపం అని కూడా అంటాం మనం. ఆ మండపంలోనే అమ్మవారిని ప్రతిష్ఠింపజేసి పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి శ్రీకాళహస్తి పట్టణంలోని మహిళా భక్తులందరూ కూడా రండి. అమ్మవారి యొక్క కేదారీదేవి వ్రతంలో పాల్గొని తల్లి చల్లని ఆశీస్సులు మీరందరూ పొందుతూ మీకు మంచి జరిగే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు శ్రీకాళహస్తి దేవస్థానం. అదేవిధంగా ప్రత్యేకంగా వాయనాలు కూడా ఇస్తారు. మీరందరూ వాటిని స్వీకరించండి. శ్రీకాళహస్తి పట్టణంలోని 16వ వార్డులో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గడప గడప కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు నవరత్నాలు సంక్షేమ లబ్ధిని వివరిస్తూ సాగారు. రాజీవ్ నగర్లోని
ఇంటి స్థలాల్లో అక్రమాలను సమగ్ర విచారణ జరిపిస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇవ్వబడుతుందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు. గడప గడప కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తిలో కొనసాగిస్తున్నారు. పట్టణంలోని 16 వార్డు పరిధిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి శ్రీకారం చుట్టారు. స్థానిక నాయకులు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి అపూర్వ స్వాగతం పలికారు. వార్డు పరిధిలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పర్యటిస్తూ గడప గడపకు వెళ్లి స్థానికుల సమస్యలను ఆరా తీశారు. నవరత్న పథకంలో లబ్ధి పొందిన లబ్ధిదారులకు లబ్ధి పత్రాలను అందించి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. స్థానికులు కొందరు తమకు రాజీవ్ నగర్లో ఇంటి స్థలాలు ఇచ్చారని, వాటిని ఎవరో ఆక్రమించారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయగా రాజీవ్ నగర్లో సుమారు 1600 ఇంటి స్థలాలు అన్యాక్రాంతము అయ్యాయి. వాటిపై సమగ్ర విచారణ జరిపిస్తున్నట్లు వివరించారు. తహసీల్దార్ విచారణ అనంతరం అర్హులైన లబ్ధిదారులకు ఇంటి పట్టాలు అందించడం జరుగుతుందని, కొంత ఆలస్యమైన నిజమైన లబ్ధిదారులకు ఇంటి స్థలాలు అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గత 2 రోజులుగా బూత్ స్థాయిలో ఓటర్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. కొత్తగా 18 ఏళ్లు పెట్టిన యువకులను నూతన ఓటర్లుగా చేర్పించారు. ఓటరు జాబితాలు పక్కాగా ఉండేందుకు ప్రజలు సహకరించాలని బిఎల్ఓలు కోరారు. ఓటరు జాబితాలో సవరణలు చేర్పులకు సంబంధించి గత 2 రోజులుగా ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్ లెవెల్ అధికారుల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ జాబితాలను అందుబాటులో ఉంచి చేర్పులు సవరణకు సంబంధించి పరిశీలన చేసుకోవాలని ప్రజలను కోరారు. 18 ఏళ్లు నిండిన యువకులకు నూతనంగా ఓటర్లుగా అవకాశం కల్పించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో క్లెయిమ్లను తీసుకుని ఓటర్లు చేర్పులకు అవకాశం కల్పించారు. ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన యువతకి ఓటును నమోదు చేయడము, ఓటర్ కరెక్షను, ఒకే ఫ్యామిలీకి సంబంధించిన ఓటు వేరే బూతుల్లో ఉంటే వాళ్ళందరినీ ఒక బూత్ కిందకి తీసుకురావడము గత 2 రోజులుగా ఈ వర్క్ ఇక్కడ జరుగుతూ ఉంది. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చిందని చెప్తున్నాను. శ్రీకాళహస్తిలో జనం దోమల బెడదతో బెంబేలెత్తిపోతున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని గాంధీ వీధిలో గల ఓటరు కాలువనందు నివసించే ప్రజలు దోమల బెడదతో కాల్వ దుర్గంధంతో బిక్కుబిక్కుమంటూ నివసిస్తున్నామని, ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా, ఎంతమంది అధికారులు మారినా తమ గోడు పట్టించుకునే వారే లేరు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మేమున్నాం అంటూ భరోసా ఇస్తున్నారే కానీ ఎన్నికల అనంతరం పట్టించుకునేవారు కరువయ్యారని వాపోతున్నారు. ఈ కాలువలపై మూత వేయకపోవడంతో దుర్గంధం వెదజల్లి దోమల బెడద ఎక్కువ అవడంతో జ్వరాల బారిన పడుతున్నామన్నారు. వరదలు వస్తే మా పరిస్థితి వర్ణనాతీతంగా ఉంటుందని, తినడానికి తిండి లేక, త్రాగడానికి నీరు లేక బిక్కుబిక్కుమంటూ దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక కనీసం ఈ వీధులలో ఊడ్చిన పాపాన పోలేదని, ఎవరైనా రాజకీయ నాయకులు వస్తున్నారు అంటే అప్పుడు శుభ్రం చేస్తారే తప్ప మిగతా అప్పుడు పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల అప్పుడు గుర్తొచ్చే మేము ఎన్నికలు అయిన తర్వాత గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. ఏ పార్టీలైనా కళ్ళబొల్లి మాటలు చెబుతూ కాలం గడిపేస్తున్నాయి కానీ మాకు న్యాయం జరగడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, రాజకీయ నాయకులు తమ గోడును పట్టించుకొని తమకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో పెద్దపల్లి గంగమ్మ దేవస్థానంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపనను అత్యంత వైభవంగా నిర్వహించారు. కుప్పం నియోజకవర్గం కొత్తపేటలో నెలకొని ఉన్న శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ దేవస్థానంలో శుక్రవారం సాయంత్రం వేద మంత్రోచ్చరణల మధ్య ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి పండితులచే ప్రత్యేక హోమాది పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పూజాది కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించినట్లు ఆలయ ధర్మకర్త శివకుమార్ తెలిపారు. తమ జాతి పట్ల అంకిత భావంతో జాతి శ్రేయస్సు కోసం, జాతి మనుగడ కోసం, భావితరాల భవిష్యత్తు కోసం చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టామని, మాదిగ సోదరులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఇళ్ల రాజామాదిగ పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద చలో హైదరాబాద్ విశ్వరూప మహాసభకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఎంఆర్పీఎస్ నాయకులు ఆవిష్కరించారు. శుక్రవారం చలో హైదరాబాద్ విశ్వరూప మహాసభకు శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి బయలుదేరుతున్నట్లు ఎంఆర్పీఎస్ నాయకులు ఇడ్ల రాజామాదిగ తెలిపారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ యొక్క
ఎస్సీ వర్గీకరణకి చట్టబద్ధ కల్పిస్తామని మాటిచ్చారు, ఇది ప్రకటిస్తారు కూడా. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో పనిచేస్తున్న ఎంఎన్ఆర్ ఉద్యోగులకు టైం స్కేల్ ఇవ్వాలని ఎస్వీయు, ఎన్ఎంఆర్ ఉద్యోగుల సంఘం నాయకులు పద్మనాభం డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు శాంతియుతంగా నిరసనలకు దిగుతామని ఆయన తెలిపారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో గత 23 సంవత్సరాలుగా ఎన్ఎంఆర్ ఉద్యోగులుగా అతి తక్కువ జీతాలకే సేవలు అందిస్తున్నాము. మేము సంవత్సరం క్రితం కూడా 45 రోజులు సమ్మె చేస్తే కేవలం శాలరీ కొంచెం పెంచి చేతులు దులుపుకున్నారు మా యూనివర్సిటీ అధికారులు. అప్పుడు కూడా టైం స్కేల్ డిమాండ్తో మేము 45 రోజులు నిరవధికంగా సమ్మె చేయడం జరిగింది. కానీ మాకు తగినంత న్యాయం జరగలేదు. మా డిమాండ్స్ వచ్చి మేము టైం స్కేలే ముఖ్యంగా అడుగుతున్నాము. మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మా లాంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళని ఎంతోమందిని పర్మనెంట్ చేశారు. కాబట్టి మమ్మల్ని కూడా దాంట్లో పరిగణలోకి తీసుకోవాలనేసి మేము అధికారులను కూడా కోరడం జరిగింది. అధికారులు మా పైన నిర్లక్ష్య ధోరణితో ఇంతవరకు ఎటువంటి హామీలు ఇవ్వకుండా మేము నిరసన కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. టీటీడీ తరహాలో శ్రీకాళహస్తి ముక్కంటి చెంత అఖండ శివనామస్మరణ పారాయణం చేసేందుకు స్థానిక జానపద భజన బృందాలకు అవకాశం కల్పించాలని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర స్వామి డిమాండ్ చేశారు. జానపద వృత్తి కళాకారుల సంఘం అన్నమయ్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో గురువారం శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధ శివసదన్లో జానపద భజన బృందాల సభ్యుల జిల్లా స్థాయి ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయశంకర్ స్వామి మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని స్థానికంగా ఉన్న జానపద భజన బృంద కళాకారులు క్షేత్రస్థాయిలో విశ్వవ్యాప్తం చేస్తున్నారని తెలిపారు. శ్రీకాళహస్తిలో 2000కు పైగా జానపద భజన బృందాలున్నాయని, అయితే టీటీడీ తరహాలో శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నుంచి కళాకారులకు తగిన ప్రాధాన్యత, గుర్తింపు దక్కడం లేదని వాపోయారు. సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందాలని తలసాని యువసేన ఆధ్వర్యంలో అలిపిరి పాదాల మండపం వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఈరోజు నామినేషన్ సందర్భంగా తిరుపతి అలిపిరి పాదాల దగ్గర పూజలు జరిపించి 1000 కొబ్బరికాయ కొట్టాలని, అక్కంటి మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలవాలని చెప్పి ఈరోజు పూజలు నేను నా ఫ్రెండ్స్ తలసాని యూత్ అందరూ కలుసుకొని ఈ కార్యక్రమం నిర్వహించినాం. కాళహస్తిలో పూజలు చేసినాం, కాణిపాకంలో అయ్యింది. ఇది ఇక్కడ 1000 కొబ్బరికాయ కొట్టేదానికి ఇది చేసినాము. మళ్ళీ గెలిచిన తర్వాత 10,000 కొబ్బరికాయ కొడతామని మొక్కుకొని వచ్చినాం. అక్కంటి మెజారిటీతో మా అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా గెలవాలని చెప్పి కోరుకుంటాను. గత కొంతకాలంగా హిందువులు పండగలు జరుపుకునే విషయంలో వివాదం నెలకొంటుంది. పండగ తిథులు తగులు మిగులుగా 2 రోజులు వస్తూ ఉండడంతో ఏ రోజున పండగ జరుపుకోవాలనే విషయంలో గందరగోళం నెలకొంటూనే ఉంది. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా కులమతాలకు అతీతంగా అందరూ జరుపుకునే దీపావళి పండుగ తేదీపై సందిగ్ధత నెలకొంది. ఈ నెల 12న జరుపుకోవాలా లేదా 13న జరుపుకోవాలా అనే విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. సాధారణంగా హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా కార్తీక మాసంలోని ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటారు. అయితే అధిక మాసం కారణంగా దాదాపుగా అన్ని పండుగలు 2 రోజులు వచ్చాయి. అమావాస్య తిథి కూడా 2 రోజులు రావడంతో దీపావళి పండుగను ఏ రోజు జరుపుకోవాలనే విషయంలో అయోమయం ఏర్పడింది. అమావాస్య నవంబర్ 12, 2023న మధ్యాహ్నం 2:44 ప్రారంభమై 13 నవంబర్ 2023న మధ్యాహ్నం 2:56 ముగుస్తుంది. దీపావళి అంటే దీపావళి వరుస అమావాస్య చీకట్లు పోగొట్టి వెలుగుని పంచే విధంగా సాయంత్రం లక్ష్మీ పూజ చేసి దీపాలు వెలిగిస్తారు. దీంతో అమావాస్య ఘడియలు సాయంత్రానికి ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. అందుకే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నవంబర్ 12నే దీపావళి పండుగ జరుపుకోవాలని, ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదంటున్నారు పండితులు. అయితే నవంబర్ 13న మధ్యాహ్నం వరకు అమావాస్య ఉంటుంది కాబట్టి ఆ రోజు వైదిక క్రతువులు నిర్వహించుకోవచ్చని సూచిస్తున్నారు. దీపదానాలు, యమతర్పణాలు చేయడానికి సోమవారం వీలుంటుందని, ఆ రోజు వైదిక దీపావళిగా పండుగను జరుపుకోవచ్చన్నారు పండితులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 13వ తేదీన పబ్లిక్ హాలిడే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 11 రెండో శనివారం, 12న ఆదివారం, 13న దీపావళి కావడంతో వరుసగా 3 రోజులు సెలవులు ఇచ్చాయి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన తర్వాత
మర్నాడు రాక్షసుడి పెట్టే కష్టాల నుంచి విముక్తి కలిగిందనే ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ టపాసులు కాలుస్తూ పండుగ జరుపుకుంటారు. కుటుంబ సభ్యులు, బంధువులందరూ కలిసి దీపావళి పండుగను ఎంజాయ్ చేస్తారు. ఇంటింటా దీపాలు వెలిగిస్తారు. దీంతో దేశమంతటా వెలుగులు విరజిమ్ముతాయి. దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని పూజిస్తే మంచి జరుగుతుందనే నమ్మకం ఉండడంతో చాలామంది లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 61,930 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,562 రూపాయలు. వెండి 1 కేజీ ధర 72,300 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 74 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంటు శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు. డిసెంబర్ 2వ వారం నుండి సభా సమరం. దీపావళి పండుగపై కొనసాగుతున్న సస్పెన్స్, క్లారిటీ ఇచ్చిన పురాణ పండితులు. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. వైభవంగా 1,00,000 కుంకుమార్చన. చంద్రబాబు తిరుపతి అభివృద్ధికి చేసింది శూన్యం. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్. 60 లక్షలు విలువైన 300 మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన చిత్తూరు పోలీసులు. ఉత్తమ ప్రతిభను కనబరిచిన సిబ్బందిని అభినందించిన అడిషనల్ ఎస్పీ. నూతన వధూవరులకు టీటీడీ శుభవార్త. కొత్త జంటలకు శ్రీవారి ఆశీస్సులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.